ఎంత పెద్ద ఉంది చూడండి, చూడలేదు ఇంత పెద్ద కాయ వచ్చింది చూసారా. మా గార్డెన్లో ఏవైనా మంచి సైజులో ఎందుకు వస్తాయంటే మేము ఇచ్చేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా మొక్కలు చక్కగా పెరుగుతాయి, బలంగా ఉంటాయి. హార్వెస్ట్ చూసినారా ఎంత పెద్ద ఉందో. గులాబీ వంకాయలు అండి, నేను జస్ట్ ఒక 2 days బిఫోర్ హార్వెస్ట్ చేసిన కదా, మళ్ళీ చూడండి ఎన్ని వచ్చినాయో, బోల్డ్ అని వస్తున్నాయి చూడండి. నేను చెప్తానా ఇవి చాలా అంటే చాలా వస్తాయి. మీరు వీటికి ఫుడ్ ఇస్తే వారం పాత మొక్కనే అండి ఇది, కొత్త మొక్క అయితే ఏం కాదు, నేను కొత్తగా తెచ్చిన మొక్క కాదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు వీడియోలో హార్వెస్ట్ ఉంది, చెప్పినా కదా హార్వెస్ట్ ఇంకా చాలా ఉంది. హార్వెస్ట్లు అనేవి స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా జూన్ మంత్ వస్తుంది. మీరు అందరూ కూడా విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? సాయిల్ అంతా రెడీ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే మీరు ఆల్రెడీ తీసివేసి మొక్కలు ఏవైతే ఎండిపోయి ఉంటాయో, ఖరాబ్ అయి ఉంటాయో అవన్నీ కూడా కుండీలు ఖాళీ చేసి ఒక్కసారి మట్టి ఎండబెట్టండి. ఎండబెట్టడం అంటే ఏదైనా ఫ్లోర్ మీద పోసి ఎండబెట్టక్కర్లేదు. అదే కంటైనర్లో వాటర్ కొట్టకుండా మీరు రోజు ఒకసారి తవ్వుతూ ఉంటే కనుక మట్టి అవతలకి అంటే కిందది పైకి, పైది కిందకి ఎలా చేస్తే మట్టి అంతా ఎండిపోతుంది. ఏమైనా ఎగ్స్ లాంటివి ఉన్నా కూడా పురుగులకు సంబంధించినవి అన్నీ చనిపోతాయి అన్నమాట. ఓకే, దెన్ అది రెడీ అయిపోతుంది. దాంట్లో మీరు కొద్దిగా పశువుల ఎరువు తెచ్చి కలిపేయండి. ఇంటి దగ్గర ఎక్కడైనా దొరుకుతుంది అబ్బా, మీరు పాలు తీసుకుంటారా, పాలని అడగండి, వాళ్ళు చెప్తారు, తెచ్చిస్తారు. సో అలా ఏదైనా పశువుల ఏదైనా పర్వాలేదు, ఆవు పేడైనా అవసరం లేదు, బర్రెదైనా పర్వాలేదు, ఓకే, లేదా మీకు గొర్రె ఎరువు దొరికినా పర్వాలేదు, తీసుకొచ్చి కలిపేయండి. కలిపేసిన తర్వాత దాన్ని అట్లా వాటర్ కొడుతూ ఉండండి, మట్టి రెడీ అయిపోతుంది. కొద్దిగా కోకోపీట్ ఒకవేళ తెచ్చుకోగలిగితే వరి పొట్టు కానీ కోకోపీట్ ఉంటే కలిపేసేయండి అబ్బా కొంచెం, ఓకే, ఇంకా మొత్తానికే రెడీ అయిపోతుంది. తర్వాత ఏం అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ జీవామృతం, అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్ అండ్ ఈ యొక్క ఎన్పీకే మిక్స్, ఈ 3 ఏంటంటే ఈ ఒక కాంబో ప్యాక్ అనమాట. మీరు మొక్కలకి వారము మట్టి సారవంతం అవడానికి, మొక్కలు బాగా హెల్తీగా పెరగడానికి, వానపాములు పెరగడానికి, సూక్ష్మజీవులు పెరగడానికి మీరు ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. గో ఆధారిత వ్యవసాయం అనమాట, ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ జీవామృతము ఆవు పేడ, ఆవు పెరుగుతో తయారు చేసింది. అలాగే పంచగవ్య కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇలా 5 ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారనమాట. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలాంటి పురుగులు రావు, సాధ్యమైనంత వరకు అసలు రావు, ఎక్కడో వెరీ రేర్ అనమాట, చాలా తక్కువ వస్తాయి. అండ్ అలాగే ఈ ఎన్పీకే మిక్స్, తర్వాత బనానా మిక్స్. ఈ బనానా మిక్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసిన ఇట్లా ఫ్లవరింగ్, చిన్న చిన్న మొక్కలకి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ వస్తే మనము ఎక్కువ కూరగాయలు కానీ పండ్లు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వచ్చినటువంటి పువ్వులు రాలిపోకుండా మనము ఈ ఎన్పీకే మిక్స్ ఇవ్వాలి. ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటాను, కొత్త వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం. అండ్ ఇవి ఎలా యూస్ చేయాలని అడుగుతారు, సింపుల్గా చెప్తాను, ఏం లేదండి. ఈ 3 కూడా గుప్పెడు, ఈ 2 పౌడర్స్ గుప్పెడు ఒక బకెట్ వాటర్లో. అలాగే ఇది చూసారు ఎలా ఉబ్బిపోయిందో, ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ రిలీజ్ చేసినటువంటి గ్యాస్ వల్ల ఇది ఉబ్బిపోయి ఉంది. దీనికి చిన్నగా క్యాప్కి ఒక హోల్ పెట్టాలి మేము పంపించిన తర్వాత. అయితే ఈ లిక్విడ్ని కూడా కొద్దిగా ఒక 100 ml బకెట్ వాటర్లో వేసేసి ఈ 3 బాగా నానితాయండి. నైట్ అంతా దోశ పిండిలాగా పులియబెట్టాలి. ఫెర్మెంటేషన్ ప్రాసెస్. మార్నింగ్ డబుల్ వాటర్ దానికి యాడ్ చేసేసుకొని మీరు అన్ని మొక్కలకి కుండీల్లో పోయండి. ఓకే, ఈక్వల్గా ఉంటాయి. దీంట్లో ఇంకా మేము మునగాకు పౌడరు, అరటిపండు చాలా ఉంటాయండి. సో చక్కగా వస్తాయి మొక్కలు, ఓకేనా. అండ్ వాటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి ఆర్గానిక్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇవైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఏంటంటే జుట్టు రాలిపోకుండా, ఇందులోనూ 18 రకాల వనమూలికలతో తయారు చేయబడినది. ఇందులో భృంగరాజ్ అనేది మెయిన్ వనమూలిక అనమాట, హెర్బ్ అనమాట. ఈ భృంగరాజ్ ఏంటంటే జుట్టును త్వరగా తెల్లబడకుండా చేస్తుంది, అలాగే జుట్టు రాలకుండా అరికడుతుంది, హెయిర్ ఫాల్ కాకుండా, ఓకే. అండ్ వాటితో పాటు ఉన్నటువంటి మందార, ఉసిరి, తర్వాత కరివేపాకు, మెంతులు, వట్టివేరు, ఇలా చాలా 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 హెర్బ్స్ ఉంటాయి. సో వీటి వల్ల మీ జుట్టుకు పోషణ అందుతుంది అండ్ రాలిపోకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తర్వాత హెయిర్ రీగ్రోత్కి కానీ వీటన్నిటికీ కూడా వర్క్ అవుతుంది. ఒకసారి ఒక బాటిల్ యూజ్ చేస్తే మీకు ఇక రిజల్ట్స్ ఉంటాయి. రిజల్ట్స్ని బట్టి మీరు కంటిన్యూషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అలాగే మీరు ఒకవేళ అండ్ ఈ హెయిర్ ఆయిల్తో పాటు మీరు హెర్బల్ హెన్నా యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అసలు మీకు జుట్టు రాలకుండా చాలా వరకు ఆ ప్రాబ్లమే ఉండదండి. ఈ 2 యూజ్ చేయొచ్చు. ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే కనుక మీరు హెయిర్ డై వాడుతున్నారా, ఈరోజు ఆపేయండి. సహజ పద్ధతిలో న్యాచురల్ మెథడ్లో మీరు
మీ తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు ఈ రెండింటితో, ఈ హెర్బల్ హెన్నా అండ్ హెర్బల్ ఇండిగో పౌడర్. సో వీటితో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది, ఇవి కలర్ ఎలా వస్తుంది అనేది నేను మీకు వీడియోలో మీకు షేర్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అదనమాట. ఈరోజు వ్లాగ్లో మనము వీడియోలో ఏముందో చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న కనకాంబరాలు ఆరెంజ్ కలర్వి సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో ఎప్పటికప్పుడు షేర్ చేసిన వీడియోస్ ఫాలో అవ్వాలి. ఇవేంటంటే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కనుక ఆర్డర్స్ పెట్టినప్పుడు ఈ విత్తనాలు కావాలంటే ఫ్రీగా పంపిస్తాను అనమాట. ఓకేనా? సో మా ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సీడ్స్ అన్నీ కూడా 1+1 ఆఫర్. ఒక పాలకూర కొంటే ఇంకో పాలకూర ప్యాకెట్ మీకు ఫ్రీ, చుక్కకూర కొంటే చుక్కకూర ఫ్రీ. ఇలా ఎన్ని ప్యాకెట్స్, ఒక సెట్ తీసుకుంటే మీకు ఇంకో సెట్ కంప్లీట్గా ఫ్రీగా వస్తాయి. అది కూడా మంచి సాలిడ్గా ఎక్కువ విత్తనాలు ఉంటాయి మా దగ్గర. సో మంచి మీకు యొక్క పంట కూడా మంచి పంట వస్తుంది, మంచి విత్తనాలు కాబట్టి. ఓకేనా? సో వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వెళ్ళిపోదాం మనం ఇంకా వీడియోలోకి. ఈ విత్తనాలు అయితే కలెక్ట్ చేస్తున్నాం మీకోసం ఈరోజు. ఇవన్నీ కూడా ఎల్లో కనకాంబరాలండి. ఎవరికైనా కావాలంటే ఫ్రీగా పంపిస్తాను నేను. ఇవన్నీ కలెక్ట్ చేశాను. సో మీరు ఏమైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు చెప్తే వాటితో పాటు ఈ 2 పంపించినా చాలు. ఒక్కొక్కరికి ఇవి పంపిస్తాను. ఇందులో నుంచి మీకు ఒక్కొక్క దాదాపుగా 20 మొక్కలు వస్తాయి. అక్కడొకటి పెట్టేశారనుకోండి, ఎప్పటికీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అదనమాట ఈ కనకాంబరాల యొక్క అప్డేట్స్. మనం హార్వెస్ట్ చేద్దాం పదండి. అరటి చెట్లు అండి చాలా ఉన్నాయి గార్డెన్లో. నిన్న చాలా పెద్ద గాలి వచ్చింది. సో అన్నీ కూడా ఇలా పడిపోయాయి అన్నమాట. ఇలా ఎండుటాకులు ఉంటే అస్సలు ఇష్టం ఉండదు గార్డెన్లో, ఫ్రెష్గా ఉండాలి ఏదైనా, అందుకని తీసేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ ఒక జామకాయ ఉంది. ఇది మా జామ చెట్టు చూస్తున్నారా? కుండీలో పెంచినటువంటి జామ చెట్టే. చాలా కాయలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి చిలుకలు అవి ఇవి తినిపోతుంటాయి. ఒక వండు ఉంది. ఈ జామ చెట్టుకి అయితే ఎప్పటికీ కాయలు వస్తూనే ఉంటాయండి. నేను మరింత హైట్ అయితే పెంచను. ఎప్పుడు కూడా ఇలా వీటిని కట్ చేస్తూ ఉంటాను అనమాట. టిప్స్ ఇలా జస్ట్ మీరు జామ చెట్టుకు ఇలా టిప్పు కట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి ఆ బ్రాంచ్కి కాయలు వస్తాయి. సో ఎప్పుడు మొక్కను ఎప్పుడు మీరు హైట్ పెంచకూడదు. దీన్ని మనకు కాయలు ఎక్కువ కావాలి అంతే కదా. మొక్కలు చిన్నగా ఉండాలి, కాయలు ఎక్కువ కావాలి. అదనమాట. అది ఫాలో అవుతే చాలు. ఓకే, ఇట్లా ప్రతి బ్రాంచ్కి ఫ్రూట్స్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ ఉంది జామకాయ. ఇలా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. గార్డెన్లోకి వస్తే ఏదో ఒకటి తినడానికి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ కానీ ఏ ఒకటి మొక్కలు ఇస్తూనే ఉంటాయి. చలో ఒక ఫ్రూట్ దొరికింది. అండ్ ఇక్కడ నిమ్మ, స్వీట్ లెమన్, ఇది మంచి సైజులో వస్తాయండి ఇక్కడ ఫ్రూట్స్. దీనికి కూడా చాలా వరకు రాలిపోతున్నాయి, సరిగ్గా తీసుకోవట్లేదు మేము. ఇదిగోండి, ఇది ఇలాగే తినేసేయాలి. మంచిగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి రిచ్గా ఉంటుందండి ఈ ఫ్రూట్స్లో. ఇలాగే మనము డైరెక్ట్గా తినేసేయాలన్నమాట. ఇవి మన స్వీట్ లెమన్. మా గార్డెన్లో పెద్ద సొరకాయ వచ్చింది కానీ చూడలేదు నేను, బాగా పెరిగిపోయింది. నిన్న అనుకోకుండా వేరే వాటి కోసం క్లీన్ చేస్తూ ఉంటే కనిపించింది అనమాట. ఇదేమో గోరింట ఫ్లవర్స్. ఈ గోరింట ఫ్లవర్స్ మీకు సంవత్సరం అంతా వస్తాయండి. ఇవి ఆరెంజ్ కలర్, పింక్, ఆరెంజ్, ఇలా చాలా చాలా రకాల కలర్స్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ దేవుడికి పెట్టుకోవడానికైనా దేనికైనా ఫ్లవర్స్ అయితే మీకు ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి. సో ఈ సీడ్స్ అయితే నేను అందరికీ చాలా వరకు ఫ్రీగానే పంపించిన. మనం ఇప్పుడు సొరకాయ చూద్దాం. అమ్మో ఎంత పెద్ద ఉంది చూడండి. చూడలేదు, ఇంత పెద్ద కాయ వచ్చింది చూసారా? మా గార్డెన్లో ఏవైనా మంచి సైజులో ఎందుకు వస్తాయంటే మేము ఇచ్చేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా మొక్కలు చక్కగా పెరుగుతాయి, బలంగా ఉంటాయి. హార్వెస్ట్ చూసినారా ఎంత పెద్ద ఉందో? మంచిగా ఉంది కదా. ఇంకోటి ఉంది, ఇంకో చోట ఇంకోటి ఉంది. పదండి పోదాం. ఇక్కడ ఉంది ఇంకోటి కూడా చాలా బాగుంది, లేతగా ఉంది. ఇది కూడా తీసుకుందాం. ఇదిగోండి, ఇది మొత్తము నిమ్మ చెట్టుకు అల్లుకుపోయిందనమాట. ఇంక ఇది బాగుంది కదా. ఇది ఇంకోటి. ఈ రెండు ఒకే మొక్కవే బాగా వచ్చాయి కదా.
గ్రీన్ వంకాయలండి, మంచిగా పచ్చ వంకాయలు భలే వచ్చినాయి, అవి తీసుకుందాం. ఇవి దేశీ వంకాయలు అన్నమాట. కాకపోతే మనము ఎర్లీగా హార్వెస్ట్ చేయాలి, అయితే ఇంకొంచెం పెద్దగా అయితే ఇట్లా ముదిరిపోయినట్టు అవుతాయి. లేత ఉన్నప్పుడు అయితే మంచిగా ఉంటాయి. ఇలా అన్న వచ్చేస్తాయి. చూడండి ఎలా బంచెస్ వచ్చినాయి. మనము వంకాయలు ఇవి ఎప్పటికప్పుడు తీసుకోవాలి. తీసుకుంటే మొక్కకి మళ్ళీ ఇలా మొగ్గలు వస్తూ ఉంటాయి. మనం బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదండి, మొగ్గలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్లవర్స్ వచ్చే కొద్దీ కాయలు కూడా బాగా వస్తాయి. హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఒక్క మొక్క పెట్టుకోండి మీరు. కాకరకాయలు ఒక టబ్బులో, వంకాయలు ఒక టబ్బులో అట్లా పెట్టేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇవి వంకాయలు అనేవి ఇవన్నీ ఈ టబ్లో నుంచి తీసుకున్నా. ఎన్ని వచ్చినాయి చూసినారా? ఇక్కడ కూడా గులాబీ వంకాయలు ఉన్నాయండి. ఇవి ఒక రకం అన్నమాట. గులాబీ వంకాయల్లో డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. మనం చూడకపోతే బాగా ఇంక్రీజ్ అవుతాయి సైజు. ఇంకా ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. కాకరకాయలు కూడా బాగా వస్తున్నాయండి. ఇదిగోండి ఈ చెట్టు కొంచెం తీసేసాం కాబట్టి ఇవన్నీ కాకరకాయలే. ఈ మొక్క బాగా పైకి వెళ్ళిపోయింది, చాలా కాయలు ఉన్నాయి పైన. మనకు సరే లెట్ ఉండనిద్దాం. ఇక్కడ ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇవి చేసుకుందాం. ఇవి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ ఒక మొక్క ఉంది, పెద్దగా అయిపోయాయి వంకాయలు. ఓకేనా, బుట్ట నిండుగా వచ్చాయి వంకాయలు. ఇంకా 2 బీరకాయలు ఉన్నాయి, ఇంకా వేరే వంకాయలు ఉన్నాయి, చూపిస్తా. గులాబీ వంకాయలు అండి. నేను జస్ట్ ఒక 2 days బిఫోర్ హార్వెస్ట్ చేసిన కదా, మళ్ళీ చూడండి ఎన్ని వచ్చినాయో. బోల్డ్ అని వస్తున్నాయి చూడండి. నేను చెప్తానా, ఇవి చాలా అంటే చాలా వస్తాయి. మీరు వీటికి ఫుడ్ ఇస్తే వారం వారం. పాత మొక్కనే అండి ఇది, కొత్త మొక్క అయితే ఏం కాదు, నేను కొత్తగా తెచ్చిన మొక్క కాదు. చూడండి ఎలా వచ్చాయి. ఒక టబ్లో పెట్టేసుకుంటే ఎప్పటికి వస్తుంటాయి. మీరు వాటర్ ఒకటి కొంచెం బురదగా కాకుండా చూసుకొని వాటర్ ఇస్తుండాలి. మట్టి ఎప్పుడు కూడా సాయిల్ లూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత చిన్న చిన్న టిప్సే, ఎక్కువ ఏం లేదు. మేము ఎప్పుడు తీసుకున్నా కూడా ఎక్కువ వచ్చేటట్టు, అంటే మన ఇంట్లో వాళ్ళకి సరిపోయాన్ని పండించుకుంటే చాలు కదా. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మనకు తగ్గట్టుగా. భలే టేస్ట్ ఉంటాయండి. ఇందులో కూరకారము చల్లుకోవాలి అంతే, ఫ్రై చేసుకొని జస్ట్ లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి, ఇంకేం వేయద్దు. భలే టేస్టీగా ఉంటుంది. బీరకాయలు అండి, జస్ట్ మొన్ననే హార్వెస్ట్ చేసినాయి కదా, మళ్ళీ చూడండి వచ్చేసినాయి, వస్తూనే ఉంటాయి. ఇంకా అవి వండనే లేదు. ఇంకోటి అయితే పైన ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. లాస్ట్ అవతలకు ఉందండి, అటు వచ్చి హార్వెస్ట్ చేస్తాం. ఉంది ఇవి పక్కనంతా కూడా ఇట్లా అల్లుకుపోయాయి. ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని వస్తున్నాయి. కాకర బీర అన్నీ కలిసిపోయాయి. బీర చెట్టు బాగా అంటే బాగా పెరిగింది. ఇక్కడ ఒకటి ఉంది, బీరకాయ ఉండే కదా ఇక్కడ ఒకటి కనిపించింది అటు నుంచి. అక్కడ ఉందిరా, అది అందదండి, చూడాలి. గులాబీ వంకాయలండి, ఇది ఇంకొక మొక్క. అసలు ఫ్లవరింగ్ భలే వస్తుంది, కాయలు కూడా భలే వస్తున్నాయి. ఇదిగోండి
కాకపోతే కాయలన్నీ వచ్చినవి మనం హార్వెస్ట్ చేస్తే వేరేవి పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం చూడండి, మనం తీసుకోకపోతే ఇట్లా పెద్దగా అయిపోయి అవి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇవి తీసేయాలి, కలర్ షేడ్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయండి, ఇంకొక చెట్టు ఉంది, ఇదిగోండి. ఏవో ఒకటి కంప్లీట్ చేద్దామంటే కనిపిస్తూనే ఉంటాయి గార్డెన్లో. ఓకే, ఎన్ని వచ్చినాయి చూసినారా? అందులో వేసేద్దాం. చల్లగా ఉన్నట్టే ఉంది కానీ చాలా అంటే చాలా చెమటలు వచ్చేస్తున్నాయి. ఎండ కూడా బాగానే వస్తుంది. ఎనీవే ఇవాళ 2 సొరకాయలు, బీరకాయలు, అలాగే కాకర అండ్ 3 వెరైటీస్ ఆఫ్ వంగ ఇవన్నీ హార్వెస్ట్ చేశాను నేను. చక్కగా మంచి హార్వెస్ట్ వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎవరైనా ఇవాళ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు ఎల్లో కనకాంబరం సీడ్స్ కావాలంటే కనుక నాకు గుర్తు చేస్తే నోట్ అని పెడితే కనుక ఖచ్చితంగా మీ ఆర్డర్స్తో పాటు నేను పంపిస్తాను అనమాట. అది ఈరోజు అప్డేట్. అండ్ ఈరోజు హార్వెస్ట్ బాగుందా? ఇలాంటి హార్వెస్ట్లో మరెన్నో వస్తాయి జ్యోతి న్యాచురల్స్ అండ్ జ్యోతి గార్డెన్లో. సో మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో అవ్వాలంటే మీరు అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే చక్కగా మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. కాంపాక్ట్స్ చాలా ఉంటాయి, మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు వాట్సాప్లో నా నెంబర్ యాడ్ చేసేసుకోవాలి, ఇక్కడ కనిపిస్తున్న నెంబరు. సో దట్ మీకు స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. అదనమాట. నచ్చిందా? మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దామా? అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.